నువ్వేది కావాలో కోరుకో. నేను వచ్చాను, నేను కోరుకున్నాక నువ్వు వెళ్ళాను అనలేదు. నువ్వేది కావాలో కోరుకో, తర్వాత నేను మిగిలిన స్థానానికి వెళ్తాను. చూడండి, ఇది దేవుని స్వభావం కదా, సహనము, ఓర్పు. లోకం దేన్ని ప్రేమించలేదు. ఒకటే మాట, దేవుళ్ళని పిలిచారు నన్ను ఆయన విడిచిపెట్టడం. తమ్ముడిని అడిగాడు, నేను సొదొమ గొమొర్రాను కోరుకుంటాను అన్నాడు. వెళ్ళాడు. లోకమును ప్రేమించే మనుషుడు దేవుని లోకాన్ని ప్రేమిస్తారు. కొంతమంది దేవునితోనే సంపూర్తిగా ఉండలేరు, దేవుని స్వభావంలోకి మారలేరు. దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుని అనిపించుకోవాలి, మనుషులు మెచ్చుకోవాలి. ఎందుకంటే మనుషులు మెచ్చుకుంటారు. వెళ్ళిపోయినాడు. ఆయన అదంతా తీసుకున్నాడు. ఏముంది, ఇంకా కొండలు, గుట్టలు, ముండ్ల తుప్పలు ఉన్నాయి, అక్కడ తిరుగుతున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు తిరుగు ప్రదేశం అంతా నీకు ఇస్తానన్నాడు. ఏం చేసుకోమంటావు అండి, అసలు ఉన్నదంతా లోతు కాజేశాడు. ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ ముళ్ళకజ్జ నాకెందుకు అన్నాడా? వెళ్ళాడు, దాన్ని సరి చేశాడు. అక్కడ సదరం చేసి గుడారం వేసుకున్నాడు, మొక్కళ్ళు ఉన్నాడు. బలిపీఠము కట్టెను, గుడారం వేసి బలిపీఠము కట్టెను. హృదయంలో సంతోషము. సహోదరుని కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా, నా సహోదరుని మీద ఎక్కడ దేశం కానివ్వద్దు. బలిపీఠము ఏమిటి, ఏం ప్రార్థన చేస్తున్నావు? వాడు నా మాట లేదు కనుక నేను వాడింటికి వెళ్ళను. మానుకో, ఎవరికమైంది? వాడింటికి వెళ్ళవు, దేవుని ఇంటికి వెళ్ళవు, అంతేనా? ఒకవేళ వెళ్తాడు అనుకోండి, నువ్వు వెళ్ళేటప్పటికి వాడు ఉన్నాడు అనుకోండి, నువ్వు ప్రేమించలేని అక్కడ ఉన్నాడు అనుకోండి, వాడిని చూసి వెనక్కి వెళ్ళిపోతావు, కానీ నువ్వు పనిలోకి వెళ్ళవు. ప్రభు నెట్టాడు కానీ నువ్వే నెట్టేసుకెళ్తావు. కనుక ప్రేసులరా, ఆ కొండల గుట్టలోకి వెళ్ళి మోకరించి బలిపీఠం కట్టుకుని ప్రార్థన చేసిన అబ్రహాం దేవుడు దర్శించినాడు. ఆ తర్వాత శ్రమలో మమ్మల్ని ఏవద్దన సింధూరుక్షం దేవుని కొరకు కనిపెట్టాలి. శ్రమల్లో దేవుని కొరకు కనిపెట్టాలి. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులను నెట్టివేశారు. లేక దేవుని పెట్టమని శ్రమ పెట్టారు, కొట్టారు, వెలివేశారు, పర్వాలేదు. నువ్వు దేవుని వైపు చేతులెత్తు, నీ తండ్రి నీ రెక్కల్లో భద్రపరుస్తాడు. ప్రేసోలరా, ఆ శ్రమలో దేవుని కొరకు కనిపెడితే దేవుడు ఆ ఇంటికి వచ్చినాడు. 3 వ్యక్తులు వచ్చినారు. అక్కడ ఒక మంచి మాట ఉంది. ఏమన్నా తెలుసునా? అబ్రహాము పిలిచాడు, విందు చేశాడు, కొవ్విందుని పెట్టి విందు చేశాడు. విందు అయిపోయిన తర్వాత ఒక్క మాట అన్నాడు దేవుడు అక్కడ, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయనది చెప్పకుండా ఉందినా? నేను చేయబోయేదాన్ని చెప్పకుండా ఉంటానా? ఎవరికి? నా స్నేహితుడికి. నీ స్నేహితుడు నీకు చెబుతాడా, చెప్పడా? మరి దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడా? నాకెట్లా స్నేహితుడు అంటే ఆయన దేవుడు అండి. అవునా? అంతేనా? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9వ వాక్యం అనుకుంటా ఏం రాయబడింది? తన కుమారుని సహవాసములకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన కుమారుని సహవాసాన్ని పిలిచాడు. ఆయన కుమారునికి బానిస కాదు, ఆయనతో సహవాసం చేయడానికి పిలిచినాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు ప్రియ సోదరుడా, ఆయన ఉన్న జీవాన్ని నీకు ఇస్తారు. చూసారా? చెప్పినాడు, అక్కడ వెళ్ళిపోయినాడు. ఏం చెప్పినాడు? సొదొమ గొమొర్రా పాపం ఎక్కువైంది, కాల్చిపోతున్నాడు, అది తగలబడాల్సిందే అన్నాడా? ప్రభువా, 10 మంది ఉంటే రక్షించవా, 5 ఉంటే రక్షించవా? ఏడ్చాడు. ఎందుకు? అక్కడ తమ్ముడు ఉన్నాడు, వాడిని ఆస్తి అంతా కాజేశాడు. నేను వస్తే నాయంటూ చెదంతా కాజేసి నన్ను ముళ్ళ తప్పులో పంపాడు. ఉద్దేశం ఉందా? పరిశీలన వస్తుందా నీకు? సోదరు, పరిశీలన చేసుకుంటున్నావా? నేను ద్వేషించిన బిడ్డలు, నీ పిల్లల్ని ప్రేమించే మనసు నీకు ఉన్నదా? వాడిని నువ్వు ద్వేషం నీళ్ళు పెట్టుకుని నువ్వు ఎలా పరలోకి వెళ్తావు? క్రీస్తు ప్రేమామయుడు తెలుస్తున్నా, క్రీస్తు సహించేవాడు తెలుస్తున్నా. నేను కొంతమందిని చూస్తున్నప్పుడు చాలా సంతోషిస్తాను. వారు బయటికి అర్థం కారు, కానీ ఎవరినన్నా వెళ్దాం రండి అంటే నా వెంట వస్తారు అక్కడికి. ఆ ఇల్లు వాళ్ళని అసహించుకునే ఇళ్ళైనా ద్వేషించేదైనా రండి అంటే వస్తారు. నేను చాలా సంతోషపడుతున్నటువంటి వారిని బట్టి. ఎందుకంటే ఇతను క్రీస్తు బిడ్డ, ఇతను నిజముగా క్రైస్తవుడు, ప్రేమించే మనుషుడు. రెండోవాడు ద్వేషించేవాడు ఎవరు? శత్రువు బిడ్డ. కానీ ఎవరికి ఉంటావు? నిన్ను ప్రేమించినాడు. ప్రేసలు అయ్యదే కాలని అడుగుతున్నాడు. నా పిల్లలు సత్యమును సంచి నడుచుకొస్తున్నాను, వీడి కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు. ఆయన సంతోషించినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందం ఉన్నది. దేవుని జీవమునికి ఇస్తాడు, దేవుడిని లేవనెత్తాడు. కానీ నా ప్రేసలరా, నీ రుచి చూసి తెలుసుకోవాలి. ఒక వాక్యం వింటాం కాదు, కానీ దేవుని దగ్గర కూర్చొని రుచి చూడటం అర్థం చేసుకో. దేవుని దగ్గర కూర్చొని ఏడ్చాను, ప్రభువా మీ వాళ్ళందరూ యవనస్తులు మీతో ఉన్నారు,
నేను ఎక్కడో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించి నన్ను కనికరించు. ఏడ్చాను, ప్రార్థన చేశాను. ఒక దినం ఆయన మనసులో పడుకున్నాడు, ఆయన ప్రక్కన కూర్చున్నాను. అందరు దూరంగా ఉన్నారు, నాకు అర్థం కాదు. తర్వాత చూస్తే వాళ్ళందరూ లోకంలో కొట్టుకుపోయారు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ప్రేమించుచున్నావు దుర్నీతిని ద్వేషించినావు, నీవు ప్రేమించు. ప్రియసోదరా, కలుక దేవుని బిడ్డలమ్మగా సత్యమును అనుసరించి నీతిగా జీవించుదాము. దేవునికి ఇష్టము కాని విషయాల నుంచి ప్రత్యేకించుకుందాము. దేవుని స్వభావాలకు ఎదిగినట్లయితే ఆయన మనల్ని కౌగిలించుకుంటే అంతవరకు ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, ముద్దాడుతాను. ముదిమి వచ్చు వరకు ప్రేసోదరా, వృద్ధాప్యలకు వచ్చే వరకు కూడా దేవుడు నేను విడిచిపెట్టడు. అకస్మాత్తుగా నీవు నేను మరణం అవడానికి అవకాశం లేదు. ఎందుకు తెలుస్తున్నా ప్రేసోదరా, దేవుని బిడ్డల యొక్క సంతానం వాడు అకస్మాత్తుగా మరణించడానికి బిడ్డలను కానరు. వయాయుష్ వృక్షాయుష్మంతా కదా. నేను చాలాసార్లు యోచన చేస్తూ ఉంటాను, కాలేబు మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. భక్తుడైన కాలేబు అంటే నాకు 40 సంవత్సరముల వయసు అప్పుడు ఎంత బలం ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో, ఎంత పరిగెత్తగలను అంత శక్తి ఇప్పుడు ఉంది. ఆయన ఇప్పుడు పరిగెత్తగలను, ఇప్పుడు యుద్ధం చేయగలను, ఇప్పుడు సంతోషం, అంత శక్తి నాకు ఉందన్నాడు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా అలాగా మంచం పట్టుకొని నన్ను తీసుకోవాలి, మంచం మాత్రం పట్టనియొద్దు ప్రభు అన్నాను. నా ఇంట్లో అదే ప్రార్థన. నా తల్లి ఖచ్చితంగా క్రిస్మస్ 25వ తారీఖున ప్రార్థనకు వచ్చి పండుగ అయిపోయిన తర్వాత అందరికీ సువార్త ప్రకటించు, ఆ పలహారం ఇచ్చిన పలహారం అందరికీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ సువార్త చెప్పుకుంటూ వచ్చి ఇంటికి వచ్చింది. బాగుండలేదని పడుకుంటూ వెళ్ళాను. అయా ప్రార్థన చేయమంది. ప్రభువా నా తల్లిని నీకు అప్పగిస్తున్నాను, నన్ను యేసయ్యా అంది వెళ్ళిపోయింది. మహిమలో మనం ఉంటాం. అందుకే మన దేవుడు ప్రేమించాడు. మనలో కస్తులము కాము, మనము దేవుని బిడ్డలము, ఆయన మన తండ్రి. ప్రార్థన చేసుకుందాం. నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, సత్యవంతుడైన దేవుని వెంబడించు, నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి నేర్చుకో. ప్రియ సోదరుడా, నీ జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. వద్దు, నీ సమయం ఎంతో విలువైన సమయాన్ని అలాగా పాడు చేయొద్దు. కానీ నీ దేవుని దృష్టిలో నిర్దోషుగా సత్యం అనుసరించి జీవించే వరకు ఉంటే నేను బట్టి నీ దేవుడు సంతోషపడతాడు. నీ దేవుడు ఎప్పుడైతే సంతోషపడుతున్నాడో నీకు నిజమైన ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన అన్ని విషయాల ఆదరణ, ఓర్పు నీ మీద ఉంటాయి. నిన్ను దేవుని స్వరూపులకు ఎత్తుకుంటాడు కనుక క్రీస్తు వారి స్వరూపులకు మారుతావు. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థించిన, ఎవరైనా పర్వాలేదు, మీలో ఒక్కరు ప్రార్థించేది. ప్రభువా నన్ను ప్రేమించినారు, నన్ను రక్షించుకున్నారు, మీ స్వరూపులకు ఎదుగుటకు నాకు నేర్పించము. ఆశలున్నాయి కానీ ప్రభువా అనేక సార్లు బలహీనవుతున్నాను. ఆయన నన్ను మీరు త్రోసేయలేదు ప్రభువా. మీరు ఇచ్చిన సమయంలో నన్ను స్థిరపరచు. ఎవరైనా ఒక్కరు పర్వాలేదు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ దాసులైన వారిని మీరు ప్రేమించి ఏదైనా మీరు మాతో సెలవిచ్చే రీతిగా ప్రతి మాటను బట్టి, ప్రతి అంశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంట, సత్యమును ఆచరించు నీతి గలచ నడుచుకొనుట వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు తండ్రి. మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. లోకంలో మిమ్మలను కలిగి వాక్యం చేత దిద్దుకొని మా పితరుడైన అబ్రాహాము మీ మాట విని ఈ మాటకు లోబడి విశ్వాసంతో శ్రమలైనా, నిందలైనా, ఇరుకులైనా మీ కొరకు బ్రతికినారు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ వారితో మనలో ప్రతి ఒక్కరిని దర్శించి ఆయన ఆత్మను గ్రహించి
ఆయన వెంబడించే వారిగాను ఆయనలో ఉన్న సమస్త కృపావరములను స్వతంత్రించుకునే వారిగాను దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.